నమస్తే అండి. నా పేరు వనజ. మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ రమేష్ గారు. మనము మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. అసలు ఇంత ఉందా? ఆ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇంత లోతు ఉందా? అనేది అసలు ఇక్కడ కూర్చొని నేను వింటుంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ స్కీమ్స్ అయితే ఏంటి? ఇవి ఈ విషయాలైతే ఏంటి? ఈఎల్ఎస్ఎస్ గురించి గాని, లోన్స్ మనము జీరో కాస్ట్‌తో చేసేటటువంటి విషయాలేంటి? ఇంకా ఏమున్నాయనేది ఇంకా మనం సార్‌తో అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్. ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ మార్కెట్స్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు, ఈ మ్యూచువల్ ఫండ్స్ పైన ఇది ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? అంటే కొంత ఉండటానికి ఛాన్స్ ఉంటుంది మేడం. 100% ఉంటుందా అనేదైతే చెప్పలేము. ఓకే. అది డిపెండ్స్ ఆ కంపెనీస్ ఐ మీన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వాళ్ళు ఎలాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేశారనే దాని మీద ఉంటుందది. జనరల్‌గా ఏంటంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు ఐ మీన్ మార్కెట్ అంటే ఒక షేర్ మార్కెట్ అనే కాదు. ఇప్పుడు సపోజ్ ప్రెజెంట్ ఇజ్రాయిల్, ఇరాన్ వార్ గురించి ఎక్కువ డిస్కషన్‌లు నడుస్తా ఉన్నాయి. సో, అట్లా టాపిక్స్ రాంగ్‌గానే అట్లా న్యూస్ స్ప్రెడ్ అవ్వంగానే ఆటోమేటిక్‌గా ఇంపాక్ట్ అనేది పడిపోతుంది. ఓకే. సో, అలాంటప్పుడు మేబీ రియల్ ఎస్టేట్ పెరుగుతుందా? లేతే ఇంకోటి పెరుగుతుందా? అంటే జనాలు ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తా ఉంటారు. అందుకే నేను రియల్ ఎస్టేట్‌లో పెట్టమన్నాను. లేతే ఎఫ్‌డీలో పెట్టమన్నాను. ఇంకోటి పెట్టమన్నాను అని చెప్పేసి ఎవరి ఛాన్స్ వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఓకే. సో, ఇక్కడ బయట మీకు ఎక్కడ జనాల దగ్గర డబ్బులు లేనప్పుడు కొనేవాళ్ళు ఎవరుంటారు అక్కడ? రియల్ ఎస్టేట్ అంటేనే మనకు జనరల్‌గా క్యాష్ ట్రాన్సాక్షన్స్‌తో కూడుకున్నది. అందరి దగ్గర డౌన్ అయినప్పుడు డబ్బులే లేనప్పుడు సో, ఆటోమే కొంతమంది దగ్గరైన డబ్బులెలా వస్తాయి? ఆటోమేటిక్‌గా మార్కెట్ అక్కడ డౌన్ అవుతుంది. ఓకే. సో, మార్కెట్ అనేది ప్రతి దానికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. గోల్డ్‌కు ఉంటాయి. ఓకే. ఒక ఎఫ్‌డీలు ఇవంటే స్టాండర్డ్‌గా ఉంటాయి. కాకపోతే వాళ్ళేంటంటే ఇమ్మీడియేట్‌గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించడం ఇలాంటివి ఏదో చేస్తారు. ఎగ్జిస్టెడ్ పీపుల్‌కి ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. అంటే ఐ మీన్ ఆల్రెడీ ఎఫ్‌డీ చేసిన వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. కొత్తగొచ్చే వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంటాయి. రైట్. అట్లా ప్రతి చోట ఇంపాక్ట్ అనేది ఉంటుంది డెఫినెట్‌గా. ఉండకుండా ఏముండదు. ఓకే. కాకపోతే ఏంటంటే, ఎలా ఉంటుంది, ఏంటి అనేది మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్‌లో చేసాం. అసలు రిస్క్ అనేది ఉందా? లేదా? అనేటువంటిది. డిఫరెంట్ అసెట్స్ తీసుకున్నప్పుడు, ఆ రిస్క్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అయింది అనేటువంటిది కూడా మనం ఒక సెపరేట్ వీడియో చేసాం. సో, ఆడియన్స్ అది కూడా చూస్తే దానికొక ఐడియా వస్తుంది వాళ్ళకి. ఎఫ్‌డీలు, రియల్ ఎస్టేటు, గోల్డ్ ఇవన్నీ మనకి డౌన్ అవ్వవా అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదు. అది ఎప్పుడైనా జరగొచ్చు. ఓకే. సో, పెరుగుతుంది కాబట్టి పెరుగుతానే ఉంటుంది. తగ్గుతుంది కాబట్టి తగ్గుతానే ఉంటుంది. అట్లేమి ఉండదక్కడ. సో, ఇది కామన్‌గా ఉంటుంది మార్కెట్‌లో ఆ వోలటాలిటీ అనేది అసెట్స్‌ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి ఛాన్స్ ఉంటుందనమాట. సో, అందుకనే మనకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటంటే మీరు సెక్టార్స్ గూడా ఎందుకు వాళ్ళు డిఫరెంట్ సెక్టార్‌లు తీసుకుంటారు. ఒక స్కీమ్ తీసుకుంటే మోర్ థాన్ 50 కంపెనీస్, 100 కంపెనీస్ ఇలా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అదే రీజన్ అక్కడ. ఒకే సెక్టార్ ప్రతిసారి మనకు రిటర్న్స్ ఇస్తదని గ్యారంటీ ఉండదు. ఒక్కొక్క సెక్టార్‌కి ఒక్కొక్క టైమ్ పీరియడ్ ఉంటుంది. ఒక్కొక్క సీజన్ ఉంటుంది. ఓకే. ఏసీలు ఇవన్నీ తీసుకుంటే త్రూ ఔట్ ఇయర్ మార్కెట్ జరగదు గదా! సమ్మర్‌లో జరిగినంత బిజినెస్ జనరల్ టైమ్‌లో జరగదు గదా! సో, అట్లా ఒక్కొక్క సెక్టార్‌కి ఒక టైమ్ పీరియడ్ ఉంటుంది. సో, అవన్నీ కన్సిడర్ చేసుకొనేంటంటే, వాళ్ళు స్ట్రాటజీలు మారుస్తా ఉంటారు. ఏ టైంలో ఏది బూమ్ ఉందో, ప్రెజెంట్ గోల్డ్ బూమ్ ఉందో, సో, ఓకే. గోల్డ్‌కు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి. గోల్డ్ రిలేటెడ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటిల్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అట్లా ఫండ్ మేనేజర్ ఏంటంటే స్ట్రాటజీలు మారుస్తా ఉంటారు. ఆ స్కీమ్‌ని బట్టి, ఆ స్కీమ్‌కుండే ఆబ్జెక్టివ్‌ని బట్టి. ఓకే. సో, దీన్ని ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా లైక్ మనకు మార్కెట్స్ పెరిగినా సరే, తగ్గినా సరే ఎస్పెషల్లీ ఎస్ఐపి చేసేటువంటి వాళ్ళకి బెనిఫిట్ అనేటువంటిది ఎలా ఉంటుంది? మేబీ లంసమ్ వాళ్ళకి అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఈ అప్ అండ్ డౌన్స్ తీసుకున్నప్పుడు. బట్ ఎస్ఐపి వాళ్ళకి డెఫినిట్‌గా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అది ఎలా అనేటువంటిది కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. చూడండి ఇక్కడ మనము బీఎస్‌సీ సెన్సెక్స్ గనక తీసుకుంటే అరౌండ్ 2014లో అది దగ్గర దగ్గర 20,000 పాయింట్ల దగ్గరికి వచ్చింది. 26,000 పాయింట్స్ దాకా వచ్చింది. ఓకే. అది బాగా పెరగటానికి దగ్గర దగ్గర 4 ఇయర్స్ టైమ్ పట్టింది. అంటే ఓల్డెన్ డేస్‌లో ఆహ్, తీసుకుంటే ఏమవుతుందంటే, అంటే కొంత ఒక 2018, 2017 ఈ టైమ్ పీరియడ్‌లో ఏంటంటే, ప్రజలకి ఇప్పుడున్న అవేర్‌నెస్ అనేది ఆ టైంలో అంత లేదు. చేస్తున్నారు జనాలు చేయట్లేదని చెప్పట్లేదు. కానీ మార్కెట్స్ పెరగాలి అంటే చాలా టైం పట్టింది. ఓకే. అదే 2020లోకొచ్చేసరికి చూడండి. అదే సెన్సెక్స్ సేమ్ పాయింట్‌లోకొచ్చింది. 25,981లోకే వచ్చింది. కానీ వితిన్ 4 మంత్స్‌లో 36,000కెళ్ళిపోయింది. అంటే ఇక్కడ 4 ఇయర్స్ వెయిట్ చేశాం కాబట్టి, మళ్ళీ నేను 4 ఇయర్స్ వెయిట్ చేయాలని ఏం లేదిక్కడ. సో, అది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అది 1 మంత్‌లోనే జరగొచ్చు, 3 మంత్స్‌లోనే జరగొచ్చు, 4, 5 మంత్స్‌లో జరగొచ్చు, 6 మంత్స్‌లోనూ కూడా జరగొచ్చు.
సో అట్లా ఏంటంటే డెఫినెట్గా ఒక డౌన్ అనేది వచ్చిందంటే, ఒక డౌన్ ఫాల్ వచ్చిందంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఒక అప్ ఫాల్ కూడా వస్తుంది. అది రెగ్యులర్గా మనకు షేర్ మార్కెట్లో జరుగుతూ ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఓకే. సో అందువల్ల ఏంటంటే తగ్గినప్పుడల్లా మనం భయపడి టెన్షన్ పడి దానికి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం కొంచెం టైం పీరియడ్ ఇచ్చామంటే ఫండ్ మేనేజర్స్ వాళ్ళ స్ట్రాటజీలు ఏం మార్చాలో ఆ స్ట్రాటజీలు మార్చుకొని డెసిషన్ తీసుకుంటారు. దానికి కరెక్ట్గా మళ్ళీ వర్కౌట్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఓకే. సో అదే ఇంకొక స్క్రీన్స్ తీసుకుంటే, అందుకే ఇక్కడ ఏంటంటే మనకి మార్కెట్ రైజ్ అయినా మార్కెట్ ఫాల్ అయినా మనకు ఎస్ఐపిలో బెనిఫిటే ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి మళ్ళీ ఏ ఫండ్ పడితే ఏ స్కీమ్ పడితే ఆ స్కీమ్లో కన్సిడర్ చేసుకుంటే వర్కౌట్ అవ్వదు ఇక్కడ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్‌లో ఏ స్కీమ్ పెట్టినా సరే, ఎక్కడ మార్కెట్ రైజ్ అయినా, ఎక్కడ మార్కెట్ ఫాల్ అయినా నాకు తిరుగులేదంటే కుదరదు. ఓకే. కొన్ని ఇచ్చేవి ఉంటాయి రిటర్న్స్, కొన్ని ఇవ్వనివి ఉంటాయి. లేదా కొన్ని టైం తీసుకునేవి ఉంటాయి. సో అవన్నీ ఏంటంటే ఇంటర్నల్‌గా జనాలకి ఐడియా ఉండదు కాబట్టి, మేము రెగ్యులర్‌గా మార్కెట్స్ వాచ్ చేస్తా, లేతే కంపెనీస్ పీపుల్‌తో మాట్లాడతా. ఓకే. మేము డిఫరెంట్ సెమినార్స్ అటెండ్ అవుతా. ఈవెన్ కంపెనీ సీఈఓస్ లేకపోతే కంపెనీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, రీసెర్చ్ అనాలిసిస్ టీమ్స్ వీళ్ళందరితో మాకు ఒక కొన్ని ఇంటర్వెల్స్‌లో మీటింగ్స్ అనేవి జరుగుతా ఉంటాయి. మాకు ట్రైనింగ్స్ జరుగుతా ఉంటాయి. బయట నుంచి న్యూస్ అనేటువంటిది కాకుండా కంపెనీ దగ్గర నుంచే మాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంటాయి కాబట్టి, వాటిని బట్టి ఏంటంటే మనం ఒక ప్రాపర్ డెసిషన్ అనేది తీసుకోవడానికి ఉంటుంది. న్యూస్ లేకపోతే సోషల్ మీడియా సంథింగ్ ఇలాంటివన్నీ తీసుకుంటే అది ఎంతవరకు జెన్యూన్ ఉంటుందో మనకు తెలియదు. ఓకే. జెన్యూన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తది. రైట్? అలా కాకుండా ఏందంటే, మేమొక పీపుల్ తోటి ఒక సర్టెన్ డిస్కషన్స్ అనేటువంటివి చేసిన తర్వాత, దాన్ని బట్టి ఏందంటే మనం డిసైడ్ అవుతాం. ఏంటి మనం అప్లై చేస్తున్న స్ట్రాటజీ కరెక్టా? తప్పా? లేతే సేమ్ స్కీమ్స్‌లోనే ఉంచాలా? లేదా సేమ్ స్కీమ్స్ నుంచి బయటికి రావాలా? లేతే ఇంకో స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేతే కొన్ని రోజులు ఏమన్నా ఆపాలా? సంథింగ్ ఇలాంటివి ఏంటంటే, ఆ సిట్యుయేషన్ తగ్గట్టుగా మనం డెసిషన్ తీసుకోవడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. అంటే బ్లైండ్‌గా ఏదో బయటొచ్చిన న్యూస్‌ని బేస్ చేసుకొని ఎళ్ళకుండా, ఒక స్ట్రాటజీ తోటి, ఒక లాజికల్ థింకింగ్ తోటి ఇంతకుముందు ఇలాంటి సినారియోస్ ఎలా హ్యాండిల్ చేయబడ్డాయి. సో, వాటన్నిటిని బేస్ చేసుకొని ఏంటంటే, మనము మన క్లయింట్స్‌కి సజెషన్స్ ఇవ్వటం అనేది జరుగుతుందక్కడ. అది వాళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది. సో, అందువల్ల ఏంటంటే మార్కెట్ రైజ్ అయినా, మార్కెట్ ఫాల్ అయినా మనకిక్కడ ఒరిగేదేం లేదు. ఐ మీన్ దాంతో పెద్ద ప్రాబ్లమ్ కాదు. దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదిక్కడ. ఓకే. సో, అట్లాగే బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఒక కాలిక్యులేషన్ చూపిస్తా. చూడండి సపోజ్ ఒక 5 మంత్స్ మనం కంటిన్యూషన్‌గా ఇన్వెస్ట్ చేసాం. ఆల్మోస్ట్ 5 మంత్స్ తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్ ఇక్కడ. చూడండి ఫస్ట్ ఆగస్ట్ మంత్ తీసుకున్నప్పుడు ప్రతి నెల సపోజ్ ఒక రూ. 1000 తీసుకున్నాం అనుకోండి. సింపుల్ అమౌంట్స్ తీసుకుందాం. అందరికీ ఈజీగా అర్థమవుతుందని. ఓకే. సో, ఆ టైంలో ఏంటంటే ఆగస్ట్ మంత్‌లో తీసుకున్నప్పుడు నేను ఒక రూ. 1000 ఇన్వెస్ట్ చేశాను. ఆ టైంలో ఎన్ఏవి వచ్చేసి రూ. 20 ఉంది. అంటే నేను ఒక్కొక్క యూనిట్ రూ. 20 కొన్నాను. ఇక్కడ స్టాంప్ డ్యూటీ అవన్నీ నేను కన్సిడర్ చేయట్లా. అవి వచ్చినా కూడా ఏంటంటే మాక్సిమం ఒక రూ. 2, రూ. 3 తేడా వస్తుంది అంతే. ఓకే. సో, మళ్ళీ దాన్ని ఇన్ డెప్త్‌గా కాలిక్యులేట్ చేసి కన్‌ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు ఇక్కడ. ఓకే. సో, రూ. 1000 ఇన్వెస్ట్ చేసాము. రూ. 20 ప్రకారం ఆ టైంలో యూనిట్ వాల్యూ ఉంది అనుకుందాం. మనకొక 50 యూనిట్స్ అలాట్ అయ్యాయి. ఓకే. సో, దాని ప్రకారంగా వాల్యూ ఎంతొచ్చింది? 1000 ఉంటుంది. స్టార్టింగ్ పెట్టినప్పుడు ఇంకా ఏం చేంజెస్ జరగలేదు కాబట్టి అంతే ఉంటుంది. ఓకే. సో, సెప్టెంబర్‌కొచ్చేసరికి ఏంటి? సపోజ్ ఎన్ఏవి ఒక రూ. 5 పెరిగింది. రూ. 25కి అయింది అది. ఓకే. అదే రూ. 1000కి ఏమైంది? మనకు ఇక్కడ యూనిట్స్ తగ్గాయి. 40 యూనిట్సే వచ్చాయి. పైన 50 వచ్చాయి. కానీ ఇక్కడ 40 వచ్చాయి. ఓకే. కానీ ప్రెజెంట్ మన వాల్యుయేషన్ ఎంతయింది? మనం టోటల్ ఇన్వెస్ట్ చేసిందేమో 2000. ప్రెజెంట్ మన వాల్యుయేషన్ వచ్చేసి 2250కి పెరిగింది. అంటే రూ. 250 పెరిగిందక్కడ. ఈ ఎన్ఏవితో పాటు మన టోటల్ వాల్యుయేషన్స్ కూడా పెరుగుతున్నాయి ఇక్కడ. ఓన్లీ యూనిట్స్ మాత్రమే తగ్గుతున్నాయి ఇక్కడ. ఓకే. అదే అక్టోబర్‌కొచ్చేసరికి సపోజ్ రూ. 23 ఉందనుకుందాం. ఒక రూ. 2 తగ్గింది. ఓకే. అప్పుడేమైంది? ఇదే రూ. 1000కి మనకు కొద్దిగా యూనిట్స్ పెరిగాయి. ఏది ప్రీవియస్ మంత్‌తో కంపేర్ చేస్తే. రైట్? మన టోటల్ వాల్యుయేషన్ ఏంటి? 3000 దాకా ఇన్వెస్ట్ చేసాము. దాని ప్రెజెంట్ వాల్యూ వచ్చేసి రూ. 69 అడిషనల్‌గా వచ్చింది. అంటే ఇక్కడ ఎన్ఏవి తగ్గినా కూడా మనకు లిటిల్ బిట్ ప్రాఫిట్ ఉంది. రైట్? సపోజ్ నెక్స్ట్ మంత్ వచ్చేసి మళ్ళీ 25కి వచ్చింది. ఓకే. అప్పుడేమైంది? మళ్ళీ యూనిట్స్ తగ్గాయి. అలాట్ అయ్యాయి. 40 వచ్చాయి. కానీ టోటల్ వాల్యుయేషన్ చూడండి. మనం ఇన్వెస్ట్ చేసిందేమో 4000 చేసాం. మన ప్రెజెంట్ వాల్యూ వచ్చేసి 4461 ఉంది. నెక్స్ట్ సపోజ్ అసలు ఏం పెరగలేదు. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అసలు ఏం పెరగలేదు. అలాగే ఉంది. రూ. 25 అలాగే ఉండిపోయింది. ఓకే. అప్పుడేమైంది?
మనం టోటల్గా 5,000 ఇన్వెస్ట్ చేసాం, కానీ ప్రజెంట్ వాల్యూ 5,461 ఉంది. సో ఇట్లా ఏంటంటే మార్కెట్ పెరిగినా తగ్గినా కూడా మనకు ఏదర్ యూనిట్స్ అన్నా ఎక్కువ వస్తాయి, లేదా యూనిట్స్ అన్నా నార్మల్గా వస్తాయి. ఒకవేళ యూనిట్స్ నార్మల్గా వచ్చినా మనకు కరెంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఇక్కడ పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంకా ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే సపోజ్ మనం గోల్డ్ వచ్చేసి 6,000 కొన్నాం, 7,000 కొన్నాం, 7,500 కొన్నాం ఒక్కొక్క గ్రామ్ వచ్చేసి. ఓకే, సో సపోజ్ ఇప్పుడు అది 8,000 అయింది అనుకోండి. ఆ లాస్ట్లో ఉన్న అంటే ఈ 3 టైమ్స్ కొన్న గోల్డ్కి 8,000 ప్రకారం పే చేస్తామా, లేకపోతే నేను 6,000 కొన్నానని 6,000 ప్రకారం పే చేయడం, 7,000 కొన్నదానికి 7,000 పే చేయడం అలా చేయం కదా. రైట్, తగ్గినా ఇంపాక్ట్ అలాగే ఉంటుంది. మొత్తం మీరు 4 సార్లు కొన్నారా, 5 సార్లు కొన్నారా, ప్రతి దానికి ఇంపాక్ట్ అలాగే ఉంటుంది. పెరిగినా అదే రకంగా పెరుగుతుంది. సో సేమ్ ఇక్కడ మన మ్యూచువల్ ఫండ్స్లో కూడా అలాగే వర్కౌట్ అవుతుంది. ఓకే, అందువల్ల తగ్గిందా పెరిగిందా అనేది మనం ఇక్కడ దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, దాని గురించి ఎక్కువ టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన గోల్ ఏంటి, ఎన్ని ఇయర్స్ దాకా పెడదాం అనుకుంటున్నాం, అది మనం ఎంతెంత డిసిప్లైన్గా మంత్లీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం, అది మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి చూడండి. ఫైనల్గా ఎండ్ రిజల్ట్ మీరే చూస్తారు. ఇట్లా మధ్య మధ్యలో స్టక్ చేస్తా స్టాప్ చేస్తా మీరు ఒక డిసిప్లైన్ అనేది ఫాలో అవ్వకపోతే ఏంటంటే ఫైనల్గా మీరు గోల్ రీచ్ అవ్వాలి. కామన్గా ఎక్కడైనా జరిగేటువంటి సినారియో కదా. ఇప్పుడు ఒక మనం స్టడీ చేస్తున్నాం, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటున్నాను, నేను ప్రాపర్ డిసిప్లైన్ ఫాలో అవుతే నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. రైట్, నా బుద్ధి పుట్టినప్పుడు నేను చదివి, నాకు కుదిరినప్పుడు నేను చేసి, ఓకే చదివితే చదువుతాను, లేకపోతే లేదు. ఇలాంటి అంటే ఎక్కడైనా ఎవరైనా అలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఏదైనా ఒక అచీవ్మెంట్ జరగాలి అంటే ఫైనల్గా ఒక స్టేటస్లో నేను ఇట్లా ఒక స్టేటస్లో ఉండాలి అనుకుంటున్నాను అని మన డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే డెఫినెట్గా మీ రెగ్యులర్ యాక్టివిటీ అనేది జరగాలి అక్కడ. అది చిన్నది చేస్తామా పెద్దది చేస్తామా తర్వాత విషయం, బట్ ఆ డిసిప్లైన్ అనేది ఉన్నప్పుడే ఆటోమేటిక్గా మీకు ఆ రిజల్ట్ అనేది మీరు అచీవ్ అవుతారు. అయితే స్లోగా అవుతుందా ఫాస్ట్ అవుతుందా అనేది వాళ్ళు వాడేటువంటి టెక్నిక్స్ మీద ఉంటుంది, వాళ్ళు ఫాలో అయ్యేటువంటి మెథడాలజీ మీద ఉంటుంది. ఇక్కడ కూడా మనకు మ్యూచువల్ ఫండ్స్లో సేమ్ కాన్సెప్ట్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకే, అందువల్ల ఏంటంటే మార్కెట్స్ అప్ అండ్ డౌన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి దాని గురించి టెన్షన్ లేకుండా మనం ఫాలో అవ్వాలనుకునేటువంటి డిసిప్లైన్ ఏదైతే ఉందో ఆ డిసిప్లైన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి, అంతే. సార్ చాలా బాగా చెప్పారు సార్. మనము ఫైనాన్షియల్ ఒక గోల్ పెట్టుకున్నామంటే డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంటో, మన లైఫ్‌లో డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫైనాన్షియల్‌లో కూడా మన గోల్ అచీవ్‌మెంట్ అవ్వాలి అంటే మనకు ఆ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకి ఈ వీడియోలో తెలిసింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సార్‌కి కాల్ చేయండి. సార్ నంబర్ ఈ స్క్రీన్ పైన ఉంటుంది. ఇంకా మీకు ఈ వీడియోస్ ఇంకొకరికి యూస్‌ఫుల్ అవుతాయి అనుకున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.